సాగు సాగేతర భూముల మార్కెట్ విలువ పెరగనుందా? ఎన్నికల కోడ్ ముగియంగానే సర్కారు దీనిపై కసరత్తు చేయనుందా అంటే అవుననే తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన రేవంత్ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంపు తలసొచ్చే అంశంగా భావిస్తున్నట్లు టాక్. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించిన గవర్నమెంట్ అవసరమైన దస్త్రాలు సిద్ధం చేయమని సూచించినట్లు తెలుస్తోంది. వాస్తవ ధరలకు రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనే నేపథ్యంలోనే అటు రాబడులు పెంచుకునేందుకు ఇదో మార్గమని సూచనప్రాయ అంగీకారానికి ప్రభుత్వం వచ్చిందట. హైదరాబాద్ శివారు జిల్లాలో కొన్ని చోట్ల మార్కెట్ విలువ కన్నా వాస్తవ ధర 100 రెట్లు అధికంగా ఉందని నివేదిక ఇచ్చారంట అధికారులు. దీనిపై కసరత్తు మొదలెట్టిన సర్కార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రస్తుత ఆదాయం ఎంత పెంచితే ఎంత ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్న దానిపై ఇంకా చర్చిస్తోందట. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2021-22లో సాగు సాగేతర రంగాల్లో మార్కెట్ విలువ పెంచింది. ఆ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5,000 కోట్లు చేకూరిందని అధికారులు లెక్కలు ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడెంత పెంచాలనే దానిపై కసరత్తు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో సాగు సాగేతర భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని పెంపును నిర్ధారించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పెంపు శాతాన్ని బట్టి సుమారుగా 22-40% మధ్య ఉండొచ్చనే అంచనాలున్నాయి. సాగు సాగేతర భూములకు వేర్వేరుగా పెంపును ప్రతిపాదించే వీలుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న 7.5% రిజిస్ట్రేషన్ ఫీజులను మార్పు జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరా కనీస ధర ప్రస్తుతం 75,000 ఉండగా దీనిలోనూ మార్పులు చేయనున్నారని, వాస్తవ ధరలు భారీగా ఉన్న చోట పెంపు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయన్నాయి సమాచారం. వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరా కనీస ధర ప్రస్తుతం 75,000 ఉండగా దీనిలోనూ మార్పులు చేయనున్నారని, వాస్తవ ధరలు భారీగా ఉన్న చోట పెంపు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండనున్నాయని సమాచారం. ఇక భూముల విలువ పెంపుపై ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఆ మేరకు ప్రభావాన్ని అంచనా వేసే క్రమంలో సంబంధిత ప్రతిపాదనలు, దస్తాలను జిల్లా స్థాయిలో రిజిస్ట్రార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లతో కూడిన కమిటీలకు పంపనున్నారు. పెంపుపై క్షేత్రస్థాయిలో వచ్చే మార్పులపై ఈ కమిటీలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. ఆ ప్రకారం మార్పులు, చేర్పులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం మార్కెట్ విలువల పెంపుపై ఉత్తర్వులు జారీ చేయనుంది.